అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు ఉల్లి రైతుల కష్టాలు చూసేందుకు సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు ఇవాళ కర్నూలు మార్కెట్ సందర్శించారు. మనతో మాట్లాడడానికి ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, కర్నూలు రైతుల పరిస్థితి ఎలా ఉంది? చాలా దారుణంగా ఉంది. వాళ్ళకి ఏడుపు ఒక్కటే తక్కువ. ఇదే ధర కొనసాగి ప్రభుత్వం నుంచి తగిన స్పందన లేకపోతే మేము ఆత్మహత్య చేసుకోవాలని పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. నేనేం చెప్పానంటే ఆత్మహత్య పరిష్కారం కాదు, మందు తాగి సత్యాకన్నా పోరాడి చేద్దాము దానికి బదులుగా. అందుకని పోరాటానికి సిద్ధం కండి, మీరు మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టద్దు, భయపడద్దు, ధైర్యంగా నిలబడండి అని చెప్పి మేము చెప్పాం. అందువల్ల రైతులను ఆదుకోవాలంటే 3,000 రూపాయలు కనీసం గిట్టుబాటు తీసి మార్కెట్లో కొని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయొచ్చు సబ్సిడీ రేటు మీద. అలాగే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయొచ్చు, పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేయొచ్చు. ఆ చర్యలు తీసుకోకుండా రైతుల్ని వ్యాపారస్తులు ఇక్కడ సిండికేట్ ఏర్పడింది, పెద్ద సిండికేట్, వ్యాపారస్తులు సిండికేట్ మార్కెట్లు ఏళ్లకు బలి చేసేదానికి మాత్రం ప్రభుత్వం సిద్ధపడితే రైతులు ఊరుకోరని చెప్పదలుచుకున్నారు. అంటే ఉల్లి కోస్తేనే కాదు, పండిస్తే కూడా రైతు కన్నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితికి కారకులు ఎవరు? ఈరోజు కనీసం ₹1,00,000 అవుతా ఉంది. ఇప్పుడు 20,000 ఎకరాకనంటే వాళ్ళు బస్తాకి ఎంత ఇస్తున్నట్టు 40 బస్తాలు అవుతుంది. ₹50 బస్తాకి ₹50 వస్తుంది. 1,200 పెట్టి కొంటా ఉన్నారు. అది కొనకుండా బస్తాకి ₹40 చేతులు దులిపేసుకోవడానికి ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు కన్నీళ్లు ఉల్లిపాయ కొయ్యకుండానే కన్నీళ్ళు వస్తున్నాయి. అందరికి కోసిన తర్వాత వస్తాయి, ఇలా కొయ్యకుండానే వస్తున్నాయి. ఆడ కోసి తొవ్వి తీసుకొని వచ్చి ఆడ మార్కెట్లో తీసుకురావడానికే ₹150 ₹200 ఖర్చు అవుతా ఉంది. అందుకని ఉల్లి రైతుని ఈ రకంగా దగా చేయడం న్యాయం కాదని చెప్పదలుచు. అంటే ఆల్రెడీ ఉల్లి రైతులను ఆదుకుంటూ నష్టపోయినటువంటి రైతాంగం కోసం ప్రత్యేకంగా హెక్టార్కి 50,000 ఇస్తామని ప్రభుత్వం అంటుంది కదా. ఇప్పుడంతా ఇదంతా దేనికోసం అంటారు మీరంతా? ఇప్పుడు హెక్టార్కి 2.5 లక్షలు ఖర్చు అవుతుంది. 20,000 50,000 ఇస్తామంటున్నారు. ఇప్పుడు అదే మనం బస్తా రేట్లు వేసుకుంటే బస్తాకి ₹50 వచ్చేది. ₹1,200 గిట్టుబాటు ధర ఇస్తానని ప్రకటించి చేతులు దులిపేసుకొని అది ఇవ్వకుండా ఇప్పుడు ₹50 ఇస్తామంటున్నారు. ఎవరిని మోసం చేయడానికని. క్వింటా సార్ బస్తా. అందుకని ఈ రకమైనటువంటి మోసపూర్తి ప్రకటన వల్ల ఉపయోగం లేదు. పైగా వేస్తానని గ్యారెంటీ 2017లో ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడు ఎలాగే సంక్షోభం వస్తే అందరికి 300 చొప్పున ఇస్తామని చెప్పి ఇప్పటికి 5 కోట్లు బకాయి ఉంది. ఎవరు అక్కడొక్కళ్ళకి వేశారు. మిగతా ఎక్కువ మంది 80% రైతులకు వేయలేదు, బకాయి ఉంది. ఎవరిని నమ్ముతారు? మొన్న మిర్చి రైతులు గుంటూరులో ఆందోళన జరిగితే మిర్చి రైతులకు 11,400 ఇస్తామని కేంద్రం నుంచి ప్రకటన చేయించారు. అది 3 నెలలు ప్రచారం చేసుకున్నారు. ఇంతవరకు పైసా ఇవ్వలేదు. చెప్పమనండి, వచ్చి మేము ఇచ్చామని. ఒక పైసా ఎవరి అకౌంట్లో వేశారు చెప్పమనండి డబ్బులు. పొగాకు రైతులు, బర్లీ పొగాకు రైతులు ఎట్లాగా ఆదుకుంటా ఉన్నారు. ఇప్పటికీ 3వ వంతు నిలబడిపోయి ఉంది. బ్లాక్ బర్రీ అసలు కొనే నాదుడు లేడు. అందుకని ఈ మాటల వల్ల కాదు, మార్కెట్లో దిగి ఏజెన్సీ ద్వారా 3,000 పెట్టి కొంటే ఖచ్చితంగా ఏడాది లోపల ప్రభుత్వాన్ని ఏసీ గేడ్డంగులు ఉన్నాయి, దాంట్లో దాచిపెట్టవచ్చు. వ్యాపారస్తులు చేసే పని ప్రభుత్వం చేయలేదా? దాన్ని సంవత్సరం పొడుగున అమ్మనండి రేషన్ షాపుల ద్వారా లాభం కూడా వస్తుంది. సబ్సిడీ ఉంటుంది, గవర్నమెంట్ మీద భారం తగ్గుద్ది, లాభం వస్తుంది, రైతులకు న్యాయం జరుగుద్ది. అంటే రైతులకి కిలోకి ₹3 ₹4 కూడా గిట్టని పరిస్థితి ఇక్కడ ఉందుకుంటే ఈ గేటు దాటితే ₹25 అమ్ముకునేటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది? మధ్యవర్తులు, వ్యాపారస్తులు దగా. ఇది వీళ్ళంతా కార్టెల్, ఒక సిండికేట్గా ఏర్పడి వాళ్ళు బొంబాయి నుంచి నాసిక్ నుంచి ఏదనుకుంటే అదే. వాళ్ళు అక్కడి నుంచి అక్కడికి ఫోన్లు వస్తే వీళ్ళు కమిషన్ ఏజెంట్లు ఉంటారు, వాళ్ళు అదే ఫిక్స్ చేసేస్తారు. ఇక్కడ ₹2.5 ₹3 కొంటారు, బయట ₹5. టమోటా పరిస్థితి కూడా అదే, ₹2 కొంటున్నారు, బయట ₹10 15 అమ్ముతున్నారు. బయట పోనీ ₹2 తేడా ఉందంటే అటు వాళ్ళకన్నా లాభం జరుగుద్ది. వాళ్ళని పీడిస్తున్నారు వినియోగదారులని, బయట ఇక్కడ రైతు నష్టపోతున్నాడు. అంటే రైతు సంక్షేమ ప్రభుత్వం ఇది, తప్పనిసరిగా ఆదుకుంటామనేసి చంద్రబాబు నాయుడు ప్రతి మీటింగ్లో చెప్తున్నాడు. రైతు సంక్షోభ ప్రభుత్వం ఇది, సంక్షేమ ప్రభుత్వం కాదు, రైతు సంక్షోభ ప్రభుత్వం. సంక్షోభంలోకి నెట్టేటువంటి ప్రభుత్వం. ఇప్పుడు ఏ పంటకి ఎక్కడ గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకున్నారో చెప్పమనండి ఈ వచ్చిన ఏడాదిలో. అందుకని మాటలు కాదు, మేము చెబుతున్న మాటలు కాదు, గట్టి చర్యలు తీసుకొని చూపెట్టి నిరూపించుకోండి. ఒట్టిగా పబ్లిసిటీ ఇచ్చుకుంటే ప్రయోజనం ఉంది. ఎవరైనా టౌన్లో ఉండే మనబోటి వాళ్ళు ఎవరైనా నమ్మొచ్చు, కానీ రైతులకి వాళ్ళకి డైరెక్ట్గా బాధ అనిపించే వాళ్ళకి మాటలతో పనే ఉంది. వాళ్ళకి తెలియదా? ఇన్ని ప్రచారాలు చేస్తున్నారు, నా దగ్గర ఏమీ లేదే, కొనలేదే, అబద్ధాలని వాళ్ళకి తెలియదా? అందుకని అదేదో వైఎస్ఆర్ టీడీపీ కమ్యూనిస్టుల సమస్య కాదు, టీడీపీ వాళ్ళకి కూడా ఈరోజు నష్టం జరుగుతుంది. వాళ్ళు కూడా నమ్మటంలా ఇస్తారు అని అంటే సూటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ₹3,000 ఇచ్చి మన మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి సబ్సిడీ రేట్ల మీద రేషన్ షాపుల ద్వారా అమ్మించండి. ప్రభుత్వానికి నష్టం ఉండదు, రైతులకు లాభం జరుగుతుంది. ఉల్లి రైతుకు ఆదుకోవాలంటే తప్పనిసరిగా 3,000 గిట్టుబాటు ధర ఇవ్వాలి. దీన్ని సబ్సిడీ ద్వారా ఈ పౌర సరఫరా శాఖ ద్వారా ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని డిమాండ్ చేసేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్ నాటి, కర్నూలు.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.